వారికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో గతంలో కూడా మాట్లాడిన పలుమార్లు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, అప్పట్లో కూడా తెలియజేస్తున్నాను ప్రజలకి, దీంట్లో దొంగలు ఎవరు దొరలు ఎవరు. వాళ్ళ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే వీరందరి మీద, వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకుల మీద బెంగళూరులో కూడా క్రిమినల్ కేసులు నమోదు కావడం జరిగింది, మాజీ మంత్రులతో సహా. ఎంత జరిగినా కూడా వీళ్ళకి సిగ్గు ఎగ్గు భయం లేకుండా, కనీసం ప్రజలు ఏమనుకుంటారని ఆలోచన లేకుండా ఇప్పటికి కూడా ఆస్తులు కొట్టేసేటువంటి క్రమంలోనే ముందుకు పోతున్నారు. అందులో భాగంగానే మొన్నటి రోజున కదిలో ఒక 2 సెంట్ల భూమిని చీటింగ్ ఫోర్జరీ ద్వారా చేసుకున్నట్టు తెలియజేయబడతారు. ఈ 2 సెంట్లకు 18 లక్షల రూపాయలు అడ్వాన్స్ చెల్లించినారు, 2 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఒక స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ చేస్తారు కోర్టులో. ఎక్స్పార్టీ ఆర్డర్ తీసుకుంటారు, దాన్ని తీసుకుపోయేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకుంటారు. ఇది ఒక ప్రాసనం, ఇది అన్ని ఆస్తులు కూడా వీళ్ళు కొన్నటువంటి ఆస్తులు. దీంట్లో ముఠా ఎవరంటే ఇప్పుడు పరారైనటువంటి ప్యాకప్ పాపారావులు, వారితో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తెరచాటు. ఆ మాజీ ఎమ్మెల్యే పాపం నాకేమనుకుంటున్నాడంట, ఆన్ రికార్డ్ లేవు, అన్నీ వస్తాయి కాన్స్పిరసీలో. అంతేకాకుండా వీళ్ళు డబ్బులు ఎక్కడ తీసుకున్నారో కూడా తెలుసు. అసలు ఈ 18 లక్షల రూపాయలు ఎవరికి ఇచ్చినారు? ఈ మధ్య కాలంలోనే ఒక పెండింగ్ రిజిస్టర్ చేసినారు హిందూపూర్ ప్రాపర్టీలో. 1 కోటి చిల్లర స్టాంప్ డ్యూటీ కట్టినారు. ఈ 1 కోటి చిల్లర స్టాంప్ డ్యూటీ కట్టడానికి ఈయనకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అంత డబ్బు స్టాంప్ డ్యూటీ కట్టి కొనేటువంటి ఆస్తి కొనడానికి ఈయనకు అకౌంట్స్ ఏ రకంగా పర్మిట్ చేసినాయో అది కూడా ఒక కేసు అయిపోతున్నాం. ఐటీ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం. అంతేకాకుండా గతంలో ప్రజలకు ఇచ్చినటువంటి మాట మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో పూర్తి స్థాయిలో సిఎండిఐజీ ఆస్తుల విషయంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఫైల్ చేయబోతున్నాం. క్రిస్టియన్ మైనారిటీల తరఫున, సిఎండిఐజీ సభ్యుల తరఫున, సిఎండిఐజీ సభ్యుల చేతనే వేయించబోతున్నాం. దీంట్లో నిజాలు నీకు తెలుస్తాం. ఇంకా తెర వెనుక ఉన్నటువంటి నాయకులు అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి మొన్నటి దెబ్బకి ఉలికి పడినటువంటి వ్యక్తుల్ని, ఇందాక వాళ్ళ పాపం కేవలం 2 సెంట్లు అని చెప్తున్నారు, ఇంపర్సినేషన్ చేసింది రమణారెడ్డిది. కేవలం 2 సెంట్లు కాదు, ఇంకా తెర వెనుక ఉన్నటువంటి నాయకులు అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి మొన్నటి దెబ్బకి ఉలికి పడినటువంటి వ్యక్తుల్ని, ఇందాక వాళ్ళ పాపం కేవలం 2 సెంట్లు అని చెప్తున్నారు, ఇంపర్సినేషన్ చేసింది రమణారెడ్డిది. కేవలం 2 సెంట్లు కాదు, 1 ఎకరా 60 సెంట్లు కూడా ఉంది దీంట్లో. అదే డాక్యుమెంట్లో హిందూపూర్కు సంబంధించినటువంటి ఆస్తి 1 ఎకరా 60 సెంట్లు కూడా ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలా సిట్టింగ్ జడ్జితో కానీ, రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కానీ అని చెప్పేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఎవరైతే దీంట్లో మోసాలు చేసినారో, మోసమనే చెప్తున్నాను, ప్రతి ఆస్తి కూడా రిజిస్టర్ అయిపోయింది కోర్టు ద్వారా, అన్ని కోర్టు ద్వారానే అయినాయి. ఇక్కడికి కోర్టును మోసం చేసినారు, వ్యవస్థల్ని మోసం చేసినారు, ప్రజల్ని మోసం చేసినారు. క్రిస్టియన్ ఆస్తుల్ని ఏమి డబ్బులుగా కూడా కొట్టేసినారు. అదే కేసు ఇది. వచ్చే రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకురాబోతున్నాం. ప్రజలకు కూడా వాస్తవాలు తెలియజేయబోతున్నాం. ఇప్పటికైనా తప్పు ఎవరైనా తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్ చేసుకోవాలనుకుంటే సిఎండిఐజీ మిషన్ ఆస్తుల్లో అప్రూవర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ వాంగ్మూలాలు కూడా నమోదు చేయబడతాయి హైకోర్టులో. ఇక్కడితో వదిలిపెట్టమని చెప్పేసి కూడా మీకు తెలియజెప్తాను. ప్రజలకు కూడా ఇచ్చినటువంటి మాట మేరకు తొందరలోనే ఈ ఇంపర్సనేషన్ కేసులో 2 సెంట్ల భూమే కాదు, ఇంకా 160 అదే కాకుండా మాజీ మంత్రులను చెప్పుకున్న వాళ్ళు చేసినటువంటి రిజిస్ట్రేషన్లు కూడా ఉన్నాయి. అన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకురాబోతున్నాం. మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, ఇంకా ఎవరైనా వెనకుండి తెర వెనకుండి నాటకాలు ఆడాలనుకుంటే వాళ్ళని కూడా తెర మీదకి తీసుకొస్తాం. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మామూలుగా ప్రకృతి అనేది నేను తప్పు చేసినా, మీరు తప్పు చేసినా, ఇంకొకరు తప్పు చేసినా వదిలిపెట్టదు అని చెప్పడానికి నిన్నటి రోజున జరిగినటువంటి కేసే. ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత వచ్చినటువంటి వాస్తవాలే
నిదర్శనం అని చెప్పేసి కూడా తెలియజెప్తాను. కాబట్టి ప్రకృతికి నైతిక విలువలు కట్టు